chief guest speech. Let's invite our MP Sri Ambika Lakshmi Narayana Garu to share a few words with us. ఏ బా యాడుంటివి ఇంటికాడికి వస్తే ఇడున్నా అంటే అవును గుడికాడికి పిలుచుకోవాలి. I wish and pray to the Lord for the dignitaries on the stage, Honorable MP Garu, Sri Lakshmi Narayana Garu, and Ravikant Ramana Garu, our donors, and Father Paris Peace, Father Joseph, and our sister correspondent, Sister Mary. I am really glad and delightful to thank them for their very presence amidst of us. A big round of applause, children. And I also thank all VIPs sitting here, and many came to our school and they have seen us, and our beloved parents who came to participate in the celebration, and all the teachers and you also, I thank you for your presence. And to tell you frankly about our school, చక్కగా తెలుగులో మాట్లాడదాం, అందరికీ అర్థమవుతుంది. మరి మీరందరూ మన గ్రౌండ్ చూస్తూ ఉన్నారు. నేను ఈ విషయం మీద చాలాసార్లు సార్లు కలిశాను. మన స్కూల్లో ఇప్పుడు 1100 మంది పిల్లలు ఉన్నారు ఇంగ్లీష్ మీడియంలో, అటు తెలుగు మీడియంలో 2 స్కూల్స్ మీద కలిపి 500 మంది పిల్లలు ఉన్నారు. మరి మన గ్రౌండ్ చాలా ఇబ్బందుల్లో ఉంది. పిల్లలు నడవలేని సమక్షంలో ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు, కొన్నిసార్లు పడుతున్నారు, దెబ్బలు తగులుతున్నాయి, చాలా కష్టంలో ఉన్నామని చెప్పి నేను 2 సార్లు కలిశాను. మరి మన పిల్లలు చాలా కష్టపడి మన పేరెంట్స్ కానీ వాళ్ళ గార్డియన్స్ కానీ ఎవరైనా సరే పిల్లలకి చక్కగా చదవడానికి సహకరిస్తున్నారు. మంచి రిజల్ట్ మన స్కూల్ ఎవ్రీ ఇయర్ 10%తో 95%తో మన స్కూల్ ఎప్పుడు ప్రస్తుతానికి 100%, మరి 595, 592 స్ట్రెంత్ని స్కోర్ చేసుకుంటూ ఉంది. మరి దీనికి మేము చాలా గర్వపడుతున్నాం. దానికి గాను సహకరిస్తున్న టీచర్స్ అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాం, మనం గట్టిగా చప్పట్లు పట్టాలి. మరి టీచర్స్ ఎంతో కష్టపడి 3 స్కూల్స్లో చక్కగా కష్టపడి మన యొక్క పిల్లల్ని విద్యాబుద్ధులు నేర్పిస్తూ వారి యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుతూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో మనము ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మన సార్కి. మరి మా పిల్లలు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మీరు ఎంతో మందికి సహకరిస్తున్నారు, సహాయం చేస్తున్నారు. మరి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మీ యొక్క బాధ్యతను మీరు గుర్తు తెచ్చుకుంటే నాకు తెలుసు. ఎంతమంది పెద్దలు ఇక్కడ ఉన్నారు, వారందరూ కూడా మన సార్తో సహకరిస్తూ మరి మన స్కూల్కు చిన్న సహాయం, మన గ్రౌండ్ ని కొంచెం బాగు చేయాలని సభాముఖంగా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. ఇది మా యొక్క విన్నపం. మా యొక్క నిజంగా చాలా ఇబ్బందులు ఉన్నాం గమనించుకొని. వర్షాకాలం వస్తే చాలా నీరు నిలబడుతున్నాయి, ఇక్కడ బయటకు వెళ్ళడానికి అవకాశం లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, పిల్లలు చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మేము సభాముఖంగా మా పిల్లల తరఫున, మా పెద్దల తరఫున, మా స్టూడెంట్స్ తరఫున, మళ్ళీ మా పేరెంట్స్ తరఫున కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. మరి మీరు మమ్మల్ని గమనించి మా యొక్క చిన్న విన్నపాన్ని మరి తీసుకొని సహాయం చేయాలని మనం పదే అర్థిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మిమ్మల్ని మాట్లాడాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మన పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి హెడ్ బిజినెస్ గారికి, ముఖ్య అతిథిగా చేసినటువంటి రవికాంత్ క్యాటరింగ్ రమణ గారికి, ఫాదర్ గారికి, వేదిక రాసినటువంటి పెద్దలకు, ఉపాధ్యాయ బృందానికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. చిన్నారులందరూ కూడా నా యొక్క శుభాశీస్సులు అందజేస్తున్నాను. ఇప్పటికే ఆలస్యమైంది, ఎందుకంటే ఎండలో కూర్చున్నారు. ఇది భావ్యం కాదు. ఇక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టి మేము మాట్లాడడం అనేది అంత సబబుగా అనిపించట్లేదు. మీ చెప్పింటే సాయంత్రం పెట్టుకున్నాం 5 గంటలకి ప్రశాంతంగా చల్లని సాయంకాలంలో కూర్చోబెట్టే ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఉంటా ఉందండి. నేను ఈరోజు మంచి కార్యక్రమాన్ని మీ అందరికీ ఒక మనస్సుకి చదువుతో పాటు క్రీడలు ఎంత ముఖ్యమో వాటిని ప్రధానంగా ఈరోజు ఒక అంశంగా తీసుకొని పిల్లలు ఆడుకునే దానికోసం ఒక ఆట స్థలాన్ని ఏర్పాటు చేసినటువంటి దాతలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ స్కూల్లో నేను కూడా అనంతపురంలో చదివిన వాడిని, ఇక్కడ స్టూడెంట్ని. కాకపోతే ఈ స్కూల్లో చదవలేకపోయాను, అంటే అప్పుడు లేదు ఈ స్కూల్ ఇదే టైం. సో మంచి స్కూల్ ఇది. చర్చ్ స్కూల్ అంటే అనంతపురంలో
ఈ మధ్యలో చాలా స్కూల్స్ వచ్చినాయి, కానీ గతంలో చర్చ్ స్కూల్ అంటే సీట్ దొరకడమే చాలా కష్టంగా ఉంది. ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ మంచి విద్యార్థులుగా పేరు సంపాదించుకొని చర్చ్ స్కూల్ ఉన్నటువంటి ఉపాధ్యాయ బృందానికి మీరు పేరు తీసుకురావడమే కాదు, అనంతపురం నగరంతో పాటు ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి కూడా మీరు పేరు ప్రఖ్యాతి తీసుకోవాలా, మీరు చదవాలి. ఆ చదవడానికి భగవంతుడు మీకు శక్తిని ధైర్యాన్ని కూడా ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. 10th క్లాస్ పిల్లలు ముఖ్యంగా ఇంకా 2 నెలల్లో మీకు ఎగ్జామ్స్ రాబోతున్నాయి. బహుశా 1 నెల ఉందనుకుంటే అంతే మీకు గ్యాప్ చదువుకోవడానికి. బాగా చదవండి, బాగా ఇష్టపడి చదవండి. కష్టపడి లేనిది ఏది కూడా సాధించలేము. ప్రతి ఒక్క సమాజంలో మనం ముందుకు రావాలంటే కష్టాలను ఎదుర్కొని రావాలి. కాబట్టి అలాంటి కష్టాన్ని ఈ కొద్ది రోజులు మీరు భరిస్తే భవిష్యత్తు అంతా కూడా మీకు సుఖంగానే ఉంటుంది. సో ఆ సుఖము ఆనందం కావాలంటే ఈ కొద్ది రోజులు మీరు మీ చదువు మీద శ్రద్ధ పెట్టి మిగతా సెల్ ఫోన్లు పక్కన పెట్టి పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా స్కూల్ టీచర్లు చెప్పిన విషయాలను కూడా మీరు గమనించి ఇంకా పెద్ద ఎత్తున అంటే ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేసి క్షణాల్లో మనకి ఇన్ఫర్మేషన్ రోజు వస్తూ ఉంది. అలాంటి వాటి మీద శ్రద్ధ పెట్టి మీకు మా పాఠాలతో పాటు ఈ భౌగోళిక పరిస్థితులు, రాష్ట్ర దేశ పరిస్థితులు, ప్రపంచ దేశాల పరిస్థితులు, టెక్నాలజీ అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నాన్ని మనం ఆ గూగుల్ ద్వారా నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. ఒకటి మనం గమనించాలి, మీరందరూ తెలుసు, మనం చూస్తూ ఉంటారు, వర్షం పడుతుంది. మనకి వర్షం నీరు ఎక్కడ పడుతుంది అంటే మురికాల్లో పడుతుంది, సముద్రంలో పడుతుంది, నదుల్లో పడుతుంది, ఇంటి మీద పడుతుంది, ఒక తామర ఆకు మీద కూడా పడుతుంది. సో ఎక్కడ దానికి ఈ ప్లేస్ అని కాదు, ప్రతి ఒక్క చోట కూడా తామర ఒక వర్షం నీటి బిందువు పడిన తర్వాత ఆ వర్షం నీటి బిందువు ఒక విలువ ఎక్కడ ఉంటుందంటే ఒక తామర ఆకు మీద పడినప్పుడు ఆ ముత్యం చిప్పలాగా మెరిసేటువంటి దాన్ని చూస్తే మనకి ఎంత ఆనందం అనిపిస్తామంటే. అంటే ఈరోజు సమాజంలో కూడా ఒక వర్షపు నీటి బిందువు లాంటి వారు మీరు ఎన్నుకునేటువంటి మీరు సమాజంలో మీరు ఎదిగేటువంటి ప్రక్రియని మీరే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ వర్ష బిందువుకి ఎలాంటి మనము గుర్తింపునిస్తున్నామో, ఎక్కడ పడితే దాన్ని మనకు ఉపయోగపడుతుందో అనే విషయాన్ని మనం కూడా ఆ వర్ష ఒక బిందువు యొక్క ప్రతిరూపంగా మనం భావించి ఈ సమాజంలో ముఖ్యంగా మన తల్లిదండ్రులకి ఎంతో కష్టపడతారు. వాళ్ళు మిమ్మల్ని చదివించాలంటే, మీకు ఫీజు కట్టాలంటే వాళ్ళకు తింటారో తెలియదు, కానీ మిమ్మల్ని మాత్రం మంచి చదివించిన ఆలోచనతో ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క కోరికని, వాళ్ళ యొక్క కళను నెరవేర్చే బాధ్యత మీ మీద ఉండాలి. కాబట్టి మీరు ఈరోజు చీకటి ఉంటుంది, రాత్రి తెల్లారి మళ్ళీ సూర్యుడు వస్తారు, పగులు వస్తుంది. కాబట్టి ఈ చీకటిని జయించేనే మనకి వెలుగును చూస్తాం అన్నమాట. ఆ వెలుగు కోసం, మన భవిష్యత్తు కోసం ఒక ప్రణాళిక రూపొందింపజేసుకొని ఆ ప్రణాళిక ప్రకారం ఏదైతే మన నిర్ణయం ఉందో, ఒక గోల్ ఉందో, ఆ గోల్ చేరుకోవడానికి మనము అహర్నిశలు శ్రమించాల్సినటువంటి ఒక పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రపంచమంతా పోటీ నెలకొంది. ప్రతి మా పీరియడ్లో ఫస్ట్ క్లాస్ రావాలంటే అసలు గగనం అయ్యేది. మేము ఫస్ట్ క్లాస్ కాలేజీ మొత్తం ఎదిగితే 10th క్లాస్లో ఒకరు కూడా ఉండేవారు కాదు. సెకండ్ క్లాస్ అంటే 2-3 ఉండేవాళ్ళు, థర్డ్ క్లాస్ అంటే ఒక 10 మంది ఉండేవాళ్ళు, తర్వాత ఫెయిల్. ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఎలా వచ్చిందంటే 99.9% వచ్చినా కానీ ర్యాంక్ వచ్చే పరిస్థితి లేకుండా కాంపిటీషన్ వచ్చింది. కాబట్టి ఈ కాంపిటీషన్లో మనము ఏ ఒక్క మార్కు కూడా పోగొట్టుకోకుండా ఎంత వీలైతే అంత మనం అన్ని 100% మార్క్స్ తెచ్చుకునేలాగా ప్రయత్నం చేస్తేనే భవిష్యత్తులో మనం అన్ని రకాలటువంటి అవకాశాలను అందిపించుకునేటువంటి వాళ్ళు అవుతాం. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకోవాలి, ఈ స్కూల్కి మంచి పేరు తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ, మీకు ఎటువంటి అవసరాలు ఉన్నా సరే, అంటే స్కూల్కి సంబంధించి ఎవరన్నా పిల్లలకి పేరెంట్స్ నుంచి ఇబ్బందిగా ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లమో లేకపోతే ఏదైనా పుస్తకాలు కావాలనో, ఎటువంటి ఇబ్బందులు ఉంటే అంబికా ఫౌండేషన్ ద్వారా నేను మీకు అందజేస్తాను. మీకు నన్ను కలవడానికి అవకాశం ఉంటుంది, నా దగ్గర రండి, లేదంటే మీ పేరెంట్స్ని పంపించండి. ఖచ్చితంగా మీరు మంచి చదువుకోవడానికి కోసము ఎటువంటి సపోర్ట్ కావాలో ఆ సపోర్ట్ పూర్తిగా నేను ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మేడం గారు రిక్వెస్ట్ చేశారు, ఇక్కడ ఫ్లోరింగ్ అంతా ఇబ్బందిగా ఉందని చెప్పేసి. నేను ఎంపీ ల్యాండ్స్ ద్వారా నాకు ఈ ప్రైవేట్ స్కూల్స్కి ఇచ్చేటువంటి అవకాశం ఉందో లేదో పూర్తిగా తెలియదు. ఒకసారి కనుక్కొని ఆఫీసర్స్ తోటి ఇచ్చే అవకాశం ఉంటే, ఈ ఫ్లోరింగ్ కంటే ఇంపార్టెంట్ ఫస్ట్ ఒక షెడ్ కావాలి మీకు కూర్చోడానికి. కనీసం సాయంత్రం పూట కూడా బయట కూర్చొని చదువుకోవడం కూడా అవకాశం ఉంటే, ఇలాంటి మీటింగ్లలో లేదంటే ప్రేయర్ చేసేప్పుడు ఎండలో కాకుండా ఒక షెడ్ వేసుకుంటే మంచిది నా యొక్క అభిప్రాయం. చూద్దాం అది ఎలాంటి ప్రయత్నం చేయాలో నేను చేసి మీ అందరూ కూడా
అవకాశం ఉన్న మేరకు మీ సహాయ శాఖలు అందిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఎండ ఎక్కువ కాబట్టి చాలాసేపు మాట్లాడాలని కోరుకుంది కానీ ఎండలో కూర్చోబెట్టారు కాబట్టి ఇబ్బందిగా ఉంది. తర్వాత మళ్ళీ ఒక మంచి మీ స్కూల్ ఫంక్షన్కో స్కూల్ డేకో వచ్చి ఎక్కువసేపు మీతో మాట్లాడి చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మీతో కూడా మాట్లాడి మీతో అభిప్రాయాలు తీసుకొని ఎవరెవరు ఇంజనీర్ కావాలనుకుంటున్నారు, ఎవరు డాక్టర్ కావాలనుకుంటున్నారు, ఎవరు కలెక్టర్ కావాలనుకుంటున్నారు, ఎవరు ఎటువంటి ఆఫీసర్ లెవెల్లో వెళ్ళాలనుకుంటున్నారు అభిప్రాయాలు తీసుకున్నటువంటి ఆలోచన కాబట్టి భవిష్యత్తు ఇంటరాక్షన్ అయ్యి మీతో పాటు కూర్చొని ఒక హాఫ్ డే మీతో స్పెండ్ చేస్తానని చెప్పి హెడ్ మిస్సెస్ సుజాత మేడం గారికి, ఫాదర్ గారికి, మిగతా అందరికీ నా యొక్క ఆశీస్సులు. పిల్లలందరూ మీరు మంచి అభివృద్ధి మీ యొక్క కాళ్ళపైన మీరు మంచిగా నిలబడతారని ఆశిస్తూ ఈ స్కూల్కి ఏమైనా సహాయం కావాలంటే ముందుగా నా చేతనైనంత వరకు సహాయం చేస్తారని మనసా వాసన చూస్తాను. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. వేదిక అలంకరించినటువంటి పెద్దలు, ప్రత్యేకంగా అనంతపురం పట్టణ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా ఈరోజు ఆట స్థలానికి ఎంతో సహకరించినటువంటి మన దాత ఉన్నటువంటి మన మేనేజ్మెంట్ అందరికీ కూడా ఈ ఉదయకాలపు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. పిల్లలు ఇక్కడ టైం లేదు కాబట్టి మీరు కూడా ఎంపీగా చెప్పినట్లుగా మరి వాళ్ళందరికీ కూడా మన స్కూల్కి విచ్చేసి ఈరోజు వాళ్ళ యొక్క మెసేజ్తోనూ వాళ్ళ మంచి మాటలతో వాళ్ళ ఎంకరేజ్ వర్డ్స్తో మేము వాళ్ళందరినీ కూడా బ్లెస్ చేసినందుకు మరి సహకరించినందుకు వారు మనకు మన యొక్క స్కూల్కి ఫ్యూచర్లో చేసేటువంటి ప్రమాణాలు చేసినందుకు పిల్లలందరి తరఫున ముఖ్యంగా కార్మిక మాత విచారణ కర్తగా ఎంపీ గారికి మరి థ్యాంక్స్ చెప్తూ ఉన్నటువంటి మేనేజ్మెంట్ మొత్తానికి వచ్చినటువంటి గెస్ట్ అందరికీ కూడా మరి గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారు అండ్ అవర్ డోనర్ రవికాంత్ రమణ గారు అండ్ ఆల్ ద డిగ్నరీస్ ఆన్ ది డయాస్, ఆఫ్ ది డయాస్, టీచర్స్ అండ్ our beloved principal Sudhata sister and all the teacher staff and children and parents. Today it is very happy day because with so many busy schedule, so our MP is busy with all his official works, but he has dedicated his time to spend in our school, in this school. సో సార్ మీకు చాలా మేము ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఎందుకంటే మీరు ఎంతో బిజీ షెడ్యూల్ మేము గమనిస్తుంటాం పేపర్లో కూడా. ప్రతిసారి కూడా అనంతపురం సంబంధించిన రైల్వే సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా, ఏదైనా ప్రజలు పడుతున్న కష్టాల సమస్యలు కూడా మీరు ఢిల్లీలో ఉండే ఆఫీసర్లు లేదంటే మన కేంద్ర మినిస్టర్స్ అందరినీ కలిసి వ్యక్తిగతంగా మీరు కలిసి ఆ సమస్యలన్నింటినీ కూడా మీరు విన్నవించి ఆ సమస్యలు తీర్పయ్యే విధంగా మీరు ఎంతో కష్టపడుతున్నారు. కాబట్టి మీరంటే మృదు స్వభావి, గౌరవనీయులు, ఎంతో మా అందుబాటులో అందరికీ అందుబాటులో ఉండి అందరి సమస్యలను తీరుస్తూ మీరు ముందుకు సాగుతున్నారు. కాబట్టి మేమందరం మీకు సహాయ సహకారం అందిస్తూ ప్రజలందరూ కూడా మీరు వెంటనే ఉంటారని, ఇంకా మరెన్నో పదవులు మీరు అధిరోహించాలని మేము మనస్ఫూర్తిగా మేము అభిలషిస్తున్నాం సార్. ఈ స్కూల్ తరఫున కూడా, పేరెంట్స్ తరఫున కూడా. అదేవిధంగా మన డోనర్ గారు చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అంటారు. అదేవిధంగా ఈరోజు ఈ విధంగా ప్లే గ్రౌండ్కి సంబంధించినటువంటి విషయం వారికి తెలియజేసిన వెంటనే వారు ఇతోధికంగా 4 లక్షల రూపాయలు వాళ్ళు డొనేట్ చేసి మన పిల్లలందరికీ కూడా ఎంతో ఇష్టం ఆడుకోవడానికి కూడా ఒక గ్రౌండ్ వాళ్ళకి ఏర్పాటు చేసి ముందుకు వచ్చినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతేకాకుండా స్టేజ్ పైన కూడా ఇంకా ఏమైనా కార్యక్రమాలు అవసరమైనా కూడా నా శక్తి మేరకు నేను సహకరించి నేను అభివృద్ధికి ఈ స్కూల్ అభివృద్ధికి నేను తోడ్పడతానని మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారు చెప్పారు, లక్ష్మీనారాయణ గారు చెప్పారు, అదేవిధంగా మన డోనర్ గారు కూడా చెప్పారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మనందరికీ ఎంతో ఉపయోగకరంగా మనకి ఈరోజు వాళ్ళ విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఒక విషయం సార్ రవికాంత్ సార్ గారు కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. వారు ఈరోజు గవర్నమెంట్ ద్వారా అపాయింట్ అయినారు మెంబర్గా గవర్నమెంట్ హాస్పిటల్ దీనికి. కాబట్టి ప్లీజ్ children, you have to appreciate and say your congratulations to our beloved donor. So with this I will conclude and I thank the management for giving me the opportunity. I think you understood. గవర్నమెంట్ సైకిల్లోనే గవర్నమెంట్ హాస్పిటల్స్కి అవకాశం వస్తుంది.
కానీ మన గవర్నమెంట్ సార్ గారిని కూడా ఒక మెంబర్గా గవర్నమెంట్ హాస్పిటల్స్ కమిటీలో ఎన్నుకున్నారు. గట్టిగా చెప్పడం అందరూ ఎంకరేజ్ చేద్దాం. ప్లీజ్ స్టాండ్ అప్ అండ్ విషింగ్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యు చిల్డ్రన్ టుగెదర్ ప్రౌడ్లీ. Thank you for your kind words, sir. As we come to the end of our event, we would like to invite our Madhulata teacher to share her gratitude with vote of thanks. A warm and pleasant morning to everyone present here. It's my privilege to propose a vote of thanks speech and acknowledge the contribution of those who worked really hard to make this day a grand success. First of all, I thank Almighty God from the depths of my heart for the blessing you have bestowed on us and made us today to gather here for this special occasion. A special thanks to our chief guest, Sri Ambikaji Lakshminarayana Garu, MP of Anantapuram constituency, and Sri Ravikant Ramana Garu, a kind and generous-hearted person, for accepting our invitation and being with us today. Thank you, sir. I extend my heartfelt thanks to Reverend Father Joseph, Parish Priest of Carmel Mother Church, for blessing the evening today. Thank you, Father, for gracing this occasion, and your presence brought us many blessings to our institution. I also thank our correspondent, Reverend Sister Mary, for her prayers behind our success today. Thank you, sister. Here I thank the BK Company proprietor, Ali Mamoon Garu, and our Kids Paradise Project head, G.K. Kumaraswamy Garu. Thank you, sir. We are eternally grateful for your loving support. Your kindness will never be forgotten. A special thanks to the alumni students of 2014 batch, Shravakirti of 2002-2003 batch, and special thanks to Dr. Sudhana, gynecologist in YSR Hospital, belongs to 1990 batch, for their priceless contribution. Our sincere thanks to the beloved parents and students by adding your hands for your dream project. Here I thank the fundraising committee people, especially Satish Kumar Garu, Rupini teacher, Radha teacher, Premila teacher, along with Nandini teacher, Swapna teacher, Shobha teacher, Sairabana teacher, Venkat Narasimha teacher, Mabjan teacher, Saujanya teacher, Nagajyoti teacher, Bhavya teacher, Salma teacher, Gausya teacher, Taslim Manu teacher, Brahmarama teacher, Pavani teacher and her sister, who gathered the funds as best as they possible. I also thank our teaching staff, office staff and supporting staff who made this event memorable. Your contribution have not gone unnoticed, and I am grateful for all that you have done. I would like to thank our admin, Reverend Sister Sandhya Rani, who supports Sister Sujata for the development of this institution. My heartfelt thanks to our beloved headmistress, Reverend Sister Sujata, who is the main visionary and bore all the responsibilities on her shoulders to make our future bright. Thank you, sister, and you are the true inspiration for all of us. On behalf of the management, staff and children, we extend our heartfelt thanks to Mr. Joseph, Mr. Raju the painter, our parent, and co-workers, Anand sir and Muniriti, who took pain to finish in time the construction of Kids Paradise. Last but not the least, I would like to thank the band girls, head girl and assistant head girl, Jansi and Nasha, cabinet leaders, for your graceful performance, and the girls who mesmerized us with their awesome welcome dance. Thank you, children. I also thank today's MCs Sana and Akshaya Salome for their beautiful presentation of the program. Thank you both. In conclusion, I would like to say this event would not have been possible without the support and hard work of each and every one of you. On behalf of the management, I would like to express my sincere thanks to all of you. Thank you, sister, for giving me this wonderful opportunity. Thank you all. Just now I came to know what news. Along with our Ravikant Ramana Garu, in the hospital committee, Middala Narasimha Garu, the senior Telugudesam Nayakulu Vellu, వీళ్ళు కూడా సోషల్ వర్కర్లు, వీళ్ళు కూడా కమిటీ మెంబర్గా ఎన్నుకోబడ్డారు. So out of government officials, these two are out of the government officials. So let us give them a mighty hand to them and say congratulations loudly all of you.
Thank you, ma'am.